మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ నూతన సంవత్సరం ఈ జనవరి మొదటి నెల ఈ రెండవ ఆదివారపు ఆరాధనలో పాలుపంపులు పొందిన దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. దేవుడు ఇంతవరకు మనలను మన కుటుంబాలను కంచివేసి కాపాడి ఆయన సజీవమైన రెక్కల నీడలో భద్రపరిచిన దేవునికి ఒక క్షణం రెండు చేతులైతే దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిసేపు దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. దేవుని మాట జీవం కలిగిన మాట. మనుష్యుడు రొట్టె వలన కాక దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. ప్రతిసారి ఆ మాట మనల్ని బలపరిచే మాటగా, ధైర్యపరిచే మాటగా, మనం నడిపించబడడానికి మార్గమైన మాటగా, ఎన్నోసార్లు కృంగిపోయినప్పుడు లేవనెత్తే మాటగా, ఎన్నోసార్లు బలహీనపరచబడినప్పుడు ఆరోగ్యం ఇచ్చే మాటగా మనకు ఆ మాట ధైర్యాన్ని ఇస్తుంది. మరొకసారి గడిచిన వారం మనం విన్న వాక్య భాగంలో నుంచి మూలవాక్యాన్ని ఒకసారి చదువుదాం. చూడండి, దేవుడు మనకి సంఘపక్షంగా ఇచ్చిన వాగ్దానం యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన మాట ఒకసారి చూడండి. కాబట్టి నీవు లేచి నీవును నీ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. ఇప్పుడు 3వ వచనం చదువుతున్నారు అందరూ. ఆ మాటలు చూడండి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ వాగ్దానం ఈ సంవత్సరం మన సంఘ పక్షాన దేవుడు నెరవేర్చునుగాక. ఇంతకీ వాగ్దానం నెరవేర్చాలంటే మనం ఏం చేయాలో గడిచిన వారం నుంచి కొన్ని మాటలు వింటూ వస్తున్నాం. మోషేకి చెప్పాడు, ఇశ్రాయేలు ప్రజల్ని పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకుని వెళ్ళు, కనాను దేశంలోకి అడుగు పెట్టడానికి ప్రజలందరిని తీసుకుని వెళ్ళు, బానిస సంఖ్యలను తెంచి బంధకాల నుంచి విడిపించి వారి మెడ మీద ఉన్న కాడి కట్లను తెంచి ఇశ్రాయేలు ప్రజలు ఇదిగో నా సన్నిధిలో మొర్ర పెట్టారు, అయ్యా మమ్మల్ని విడిపించు, అయ్యా మమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశాలు నడిపించు అని ఏ విధంగా వాళ్ళు మొర్ర పెట్టారో ఆ మొర్ర నేను విన్నాను, వారిని విడిపిస్తాను అని మోషేని పంపించి ఏర్పరిచి మోషే ద్వారా వారి ప్రయాణం కొనసాగించబడింది. అయితే ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళే సమయంలోకి వచ్చేసరికి మీకు ఒక మాట జ్ఞాపకం చేయాలి. వీళ్ళందరినీ ఫరో చేతి నుంచి విడిపించి ఫరో దగ్గర నుంచి తీసుకుని వచ్చి ఇదిగో దేవుని సంధికి మేమందరం వెళ్ళాలి, దేవుని సంధిలో మేము ఆరాధన చేయాలి, దేవుని సంధిలో మగవాళ్ళు మాత్రం వెళ్తే సరిపోదు. ఆ ఫరో అంటాడు, మగవాళ్ళని తీసుకుని వెళ్ళండి, ఆరాధించరండి. లేదయ్యా, మేము కుటుంబం అంతా కలిసి వెళ్ళాలి, మా ఆడవాళ్ళు, మా పశువులు, మా పిల్లలు, చంటి పిల్లలతో సహా మేము దేవుని సన్నిధికి 3 దినములంత ప్రయాణం వెళ్ళి మేము ఆయన్ని ఆరాధించుకోవాలి అని ఇశ్రాయేల్ ప్రజలు, మోషే వీళ్ళందరూ ఫరో ఎదుట ఈ మాటలు చెప్తుంటే మనం వింటాం. కానీ ఫరో అంటాడు, ఒక్కళ్ళే వెళ్ళండి, లేదా కొన్ని పశువులే తీసుకెళ్ళండి, అసలు స్త్రీలు వెళ్ళడానికి వీల్లేదు అన్నట్లుగా మాట్లాడాడు. కానీ ఈ పరిస్థితులంతా నుంచి దాటించుకుంటూ ఇశ్రాయేల్ ప్రజలను ఆ ప్రాంతాన్ని తీసుకొని వెళితే ఒక మాట మీరు వినండి. మోషే పాలు తేనెలు ప్రవహించే దేశంలో అడుగు పెట్టలేకపోయాడు. ఎన్ని లక్షల మందిని నడిపించాడు నాయకుడిగా ఉండి, ఇన్ని లక్షల మందిని పాలు తేనెలు ప్రవహించే దేశంలో అడుగు పెట్టడానికి మార్గంగా ఉండి నడిపించాడు. కానీ మోషేతో దేవుడు అంటాడు, మోషే నీవు ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో అడుగు పెట్టడానికి వీల్లేదు. ఎందుకో తెలుసా? ఒక చోట నేను పర్వతం దగ్గర బండతో మాట్లాడమని చెప్తే నువ్వు కర్రతో కొట్టావు. ఈ కారణం చేత నిన్ను ఎక్కడే విడిచిపెడతా. నీవు చూస్తావు కన్నులతో, కానీ దాంట్లో అడుగు పెట్టలేవు. ఒకసారి ఆలోచించండి. ఇంతకాలం భక్తి చేసి, ఇంతకాలం దేవుని సందులో ఎదిగి, పరలోకాన్ని చూస్తాం, అందులో అడుగు పెట్టమంటే మనకి ఎంత బాధగా ఉంటుంది. మోషే 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఫరోకు కుమార్తెకు కుమారుడిగా అనిపించుకున్నా, ఆ 40 సంవత్సరాలు అక్కడ ఉంటూ ఇశ్రాయేలు ప్రజలు పడుతున్న బాధని చూస్తూ, వాళ్ళు చేస్తున్న వెట్టి చాకిరి పనిని అంతటిని చూస్తూ బాధపడిపోయి, నా దేవుని ప్రజలు బాధపడుతున్నారు, వారికి నేను ఏదైనా చెయ్యాలి అనుకొని దేవుని సందులో నిబంధన చేసుకున్న వ్యక్తిగా మోషే కనబడుతున్నాడు.
40 సంవత్సరాలు అక్కడి నుంచి దాటిపోయి ఇంకొక 40 సంవత్సరాలు మిథ్యాను అరణ్యంలో ఏదో తన కుటుంబంగా కట్టబడి ఆ కుటుంబం పిల్లలతో సంతోషంగా మందను మేపుకుంటూ ఉంటే మరలా దేవుడి పొదలో దేవుడు ప్రత్యక్షమయ్యి నీవు ఇశ్రాయేలు ప్రజలు విడిపించాలి, నీ ప్రయాణం మొదలు పెట్టాలి. ఒక 40 సంవత్సరాలు ఎలాగో ఉన్నావు, అయిపోయింది అనుకుంటున్నావు. ఇప్పుడు ఒక 40 సంవత్సరాలు ఏదోలే బ్రతుకుతున్నాను, జీవనోపాధిగా గొర్రెలు మేపుకుంటున్నాను, కుటుంబం ఉంది, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, మామ ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు, అంత సరిపోయిందని అనుకుంటున్నావు. లేచి ప్రయాణం మొదలుపెట్టు అని ఆ 40 సంవత్సరాలు ప్రయాణం చేయించాడు. మరలా ఇంకొక 40 సంవత్సరాలు అరణ్యంలోనే. ఈ ప్రజలు ఎలాంటి వాళ్ళు? మాటకు లోబడని వాళ్ళు. పెట్టిన రోజు పెళ్లి కోరుతున్నారు, పెట్టని రోజు కోరే రకాలు. అలాంటి ప్రజలతో సహవాసం చేస్తూ వాళ్ళని నడిపించుకుంటూ నాయకుడిగా ఉంటే ఆ ప్రజలు ఒకసారి వచ్చేసరికి ఎర్ర సముద్రం ఎదురైతేనేమో అక్కడ నిలబడి అంటున్నారు, ఐగుప్తులో సమాధులు లేవా, ఐగుప్తులో ఆహారం లేదా, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని అక్కడ వాళ్ళు రంకెలు వేస్తూ కేకలు వేస్తూ ఉంటుంటే దేవుని ఎదుట మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, సముద్రం ఎలా దాటుతాం? నీ చేతిలో ఏముంది? కర్ర. ఒక్కసారి సముద్రం వైపు చాపు. కర్ర సముద్రం వైపు చాపితే ఆ రాత్రి తూర్పు గాలి బయలుదేరి సముద్రాన్ని పాయలు చేసింది. ఈ రోజున మనం ఒక కర్రతో చిన్న పిల్ల కాలువనే పాయలు చేయలేము. దేవుని బాహువు చాపబడింది, సముద్రం పాయలైంది. ఇశ్రాయేలు ప్రజలందరూ సముద్రంలో నడిచి వెళుతూ ఇటుపక్క నీళ్లు గోడగా ఇటుపక్క నీళ్లు గోడగా ఉంటే నడిచి వెళుతున్న వాళ్ళందరూ వాటిని చూస్తున్నారు. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడండి. మోషే ఎంత ప్రార్థన పడాడు. మళ్ళీ అంటున్నారు, ఆ సముద్రం అడ్డొచ్చేసరికి మోషే ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు? చంపడానికా? ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు? మాకు అక్కడ సమాధులు లేవని అన్నవాళ్లే అదే నోరు మరలా అంటుంది. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు, మోషే ఎంత ప్రార్థన పరుడు అంటూ ఆ సముద్రం దాడుతూ 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 వాళ్ళు ఒడ్డుకు వెళితే ఐగుప్తీయులు కూడా సముద్రంలో దాడదామని వచ్చారండి. వస్తే వెంటనే దేవుడు చెప్తున్నాడు, సముద్రం వైపు కర్ర చాపు. ఎప్పుడైతే కర్ర చాపాడో మరలా సముద్రం కలవడం మొదలుపెట్టింది. ఐగుప్తు రథాలు, ఐగుప్తు గుర్రాలు, ఐగుప్తు సైన్యం ఆ ఎర్ర సముద్రంలో మునిగి అంతు లేకుండా మార్చబడిపోయారు. ఈ రోజున మన ఎదురుగా ఉన్నటువంటి సముద్రాన్ని చూసి మనం కంగారు పడకుండా దేవుడు మనకిచ్చిన ప్రార్థన అనే కర్రను పట్టుకొని ఆత్మీయ జీవితంలో పరుగులు తీసేవానిగా మార్చబడుదుముగాక. ఎన్ని పరిస్థితులు ఎదురైనాయా, కానీ ఎంత చేసిన మోషే పాలు తేనెలు ప్రవహించే దేశంలో అడుగు పెట్టలేదండి. ఇదిగో ఈ కొండ ఎక్కువ, ఆ కొండ మీద నీ జీవితం ముగించబడబోతుందని చెప్తే సరేనయ్యా అని అప్పగించుకున్నాడు మోషే. కొన్నిసార్లు ఇశ్రాయేలు చేసిన తప్పులకు ఆయన మోకాళ్ళ మీదకి వచ్చి అంటాడు, అయ్యా వీళ్ళు కాపరి లేని గొర్రెల్లా కనబడుతున్నారు, ఇదిగో కనికరించయ్యా, వీళ్ళు చేసిన తప్పు నాదనుకో, వీళ్ళు చేసిన పొరపాటు నాదనుకో, ఒకవేళ వీళ్ళని హతం చేద్దాం అనుకుంటున్నావా, అంతకుముందే జీవగ్రంథం నుంచి నా పేరు తుడిచేయి అన్నాడండి మోషే గారు. ఈ రోజున మనము ఆయన మాటలు వింటున్న మన జీవితంలో ఎన్నిసార్లు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళదాం అని ఆశపడ్డాం, పరలోక రాజ్యానికి సిద్ధపడదాం అని ప్రయాణం చేస్తున్నాం. సమస్యలు ఎదురుగా వస్తున్నాయి, వాటిని చూసి ఆగిపోతున్నామా, ముందుకు వెళుతున్నామా? సమస్యలను చూసి అక్కడే నిలబడిపోయి ఒకవేళ మనం ఉంటే ఈ సంవత్సరం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మీరు అడుగుబెట్టు స్థలమును మీ చేతికి ఇస్తున్నాను. ఆమెను చెప్పండి. మీరు అడుగుబెట్టు స్థలాన్ని మీకు ఇవ్వబోతున్నాను. ఆమెను చెప్పండి. ఇస్తాను అన్న దేవుడు మాట తప్పడు, వాగ్దానం నెరవేరుస్తాడు. అయితే ఆ వాగ్దానం పొందుకోవడానికి మనం ఇక్కడ కూర్చుని పోతే సరిపోదు, లేవాలి, లేచి ప్రయాణం చేయాలి. ప్రయాణం చేసి ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో అడుగుపెట్టేవానిగా మార్చబడుదుముగాక. ఈ ప్రశస్త వేళ ఆయన సన్నిధిలో ఆయన మాటలు వింటున్న మనందరి జీవితంలో ఎక్కడ కూర్చుండిపోయాం, ఏ పరిస్థితిలో కూర్చుండిపోయాం ఒకసారి మనం ఆలోచించుకుంటే గడిచిన వారు ఎన్నో మాటలు వింటూ వచ్చాం. 38 సంవత్సరాలుగా మండపంలో, కోనేడు దగ్గర ఉన్న మండపంలో కూర్చుని పోయిన వ్యక్తి 38 సంవత్సరాలు అక్కడే కూర్చుని పోయాడండి. లేవాలని ఆలోచన రాలా, అడుగు పెట్టాలంటే కాళ్ళు లేవు. సరే, కొంచెం అతను పాక్కుంటూ వెళ్ళైనా ఆ కోనేటిలో దిగొచ్చు. దేవదూత ఎప్పుడు వస్తాడు, నీళ్ళు ఎప్పుడు కదిలిస్తాడని ఎదురు చూస్తున్నారు అందరూ. నీళ్లు కదిలించగానే నీళ్ళలో దూకుతున్నారు, బాగుపడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. బాగుపడాలనుకున్న వాళ్ళు నీళ్ళలో దూకుతారు, బాగుపడాలనుకున్న వాళ్ళు కోనేటిలో ఎప్పుడు దేవదూత వచ్చి నీళ్లు కదిలిస్తాడని ఎదురు చూస్తారు. బాగుపడితే బాగుపడ్డాం, లేకపోతే లేదు, బతికితే బతికితాం, లేకపోతే లేదు, ఆశీర్వదిస్తే ఆశీర్వదించాడు, లేకపోతే లేదని అక్కడే మనం కూర్చుని పోయి ఎదురుగా ఉన్న ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నాం. ఆ ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నామని ఈ సంవత్సరం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనము లేవాలి,
లేచి ఆయన సన్నిధిలో ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకునేటట్లు దేవుడు చేయునుగాక. ఎన్నిసార్లు ఏ విధంగా మనం లేవాలి, ఎక్కడ కూర్చుండిపోయాం. కొన్ని మాటలు నేను గడిచిన వారిని చెప్పుకుంటూ వచ్చాను. ఒకసారి అదే మొదటి అధ్యాయం 2వ వచనం చదవండి. నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళి నేను ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చుచున్న దేశానికి మీరు వెళ్ళాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. మనము లేవాలి. మన ఎదురుగా ఒక యోర్దాను ఉంది. సమస్యను చూసి అక్కడ సతికిలు పడిపోయారు. ఒక మాటలో చెప్పాలంటే ఇక మా వల్ల కాదండి అన్నట్లుగా ఇశ్రాయేలు ప్రజలందరూ అక్కడ కూర్చుని పోయారు. దేవుడు చెప్తున్నాడు, యెహోషువ నీవు లేచి ఇదిగో ఈ జనులందరిని కూడా లేపు. నీవు కూడా ఎందుకని కృంగిపోయావు? మోషే లేడనా? నీవు కూడా ఎందుకు కృంగిపోయావు? మోషేకి ఇచ్చిన వాగ్దానం ఏమైపోతుందోనైనా నీవు కూడా ఎందుకు కృంగిపోయావు? మోషేకి నేను చేసిన వాగ్దానం నీ పట్ల నెరవేర్చబడుతుందో లేదో అనా? ఎందుకు కృంగిపోతున్నావు? మోషేకి తోడై ఉంటానన్నాను, నీకు తోడై ఉండనేమోనైనా? మోషేకి తోడై ఉండినట్లు నీకు తోడై ఉంటా. నిబ్బరము కలిగి ఉండు, ధైర్యముగా ఉండు, జడవమాక, భయపడబాక అని ఎన్నో మాటలు ఈ గ్రంథంలో దేవుడు యెహోషువతో మాట్లాడుతూ ఉన్న మాటలు మనం చూస్తామండి. అయితే ఇక్కడ మనం గమనించుకుంటూ వెళ్తే వాళ్ళు ఏం చేశారు? లేచిన వాళ్ళు ఎలా వాళ్ళ ప్రయాణం కొనసాగించారంటే గడిచిన వారం మనం విన్నాం, మందసము వెంబడి వాళ్ళు వెళ్ళాలి. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు లేచిన వాళ్ళు మందసం వెంబడి వెళ్ళాలి. బైబిల్ గ్రంథంలో మనం చేసే ప్రతి పనికి కూడా దేవుడు ఒక కార్యాన్ని చేస్తూనే ఉంటాడు. మనం చేసే ప్రతి పనికి కూడా దేవుడు ఒక ఆలోచన తెలియజేస్తూ ఉంటాడు. వాళ్ళు లేచి ఎక్కడికి వెళ్తున్నారంటండి? మందసంలో ఏమేమి ఉన్నాయో గడిచిన వారం విన్నాం. ఏమేమి ఉన్నాయి? మందసంలో ఆకాశం నుంచి దేవదూతలు తినే మన్నా, దాన్ని జాగ్రత్త చేసి ఒక బంగారు పాత్రలు పెట్టారు, అదొక వస్తువు. అదే మందసంలో అహరోను చిగురించిన కర్ర, అదే మందసంలో దేవుడు మోషేకి రాతి పలకల మీద ఇచ్చిన ఆజ్ఞలు, ఇవన్నీ దాంట్లో ఉన్నాయి. ఇవన్నీ మనం వింటూనే వచ్చాం, ఇవన్నీ మన మనసులో భద్రపరుచుకుంటూనే ఉంటున్నాం. అయితే ఇవన్నీ వింటున్న మనం ఎలా ఉంటున్నాం? వాక్యం బాగానే ఉంది అనుకుంటున్నాం, ప్రార్థన బాగానే ఉంది అనుకుంటున్నాం, పరిస్థితులు బాగానే ఉన్నాయి అనుకుంటున్నాం, అన్నీ అనుకూలంగానే ఉన్నాయి అనుకుంటున్నాం. కానీ వెంబడించవలసిన మందసాన్ని వెంబడించలేక, దేవుని ప్రత్యక్షతను వెంబడించలేక, దేవుని వాక్యాన్ని వెంబడించలేక, దేవుని సన్నిధిలో ఉన్న ఆయన చేసిన ఆజ్ఞలను వెంబడించలేక, ఆయన సన్నిధిలో ప్రతిరోజు కూడా ఆయన మన కోసం చేసిన ఆయన త్యాగాన్ని వెంబడించలేక ఎక్కడ వాళ్ళం అక్కడే బ్రతుకుతున్నాం. అయితే మందసాన్ని వెంబడించాలి, కానీ నిర్లక్ష్యం. గడిచిన వారం చెప్తూ వచ్చాను కదా, కొన్ని నిర్లక్ష్యాలు మనం ప్రతిరోజు వెంటాడుతుంటాయి. దావీదు గారు అంటాడు, యెహోవా మందిరమునకు జనులు వెళ్ళుదమని నాతో అన్నప్పుడు నేను బహుగా సంతోషించాను, మామూలుగా కాదు. అయితే మందసాన్ని వెంబడించడం నిర్లక్ష్యం. మనం ప్రతిరోజు సంతోషించాలి దేంట్లో తెలుసా? నేను వారం చెప్తూనున్నా, ఏదైనా లాభం వచ్చినప్పుడు, సంబరం వచ్చినప్పుడు, సంతోషం వచ్చినప్పుడు కంటే పునరుద్ధాన దినం ఆదివారం వచ్చినప్పుడు మనం సంతోషించుదుముగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. దేవుని మందిరములోకి ఎప్పుడు వెళ్ళాలా అని మనం ఎదురు చూడాలి. బలిపీఠం దగ్గర పిచ్చుకలు నివాసాన్ని సిద్ధపరుచుకున్నాయి. ఆ బలిపీఠం దగ్గర వాటికి నివాసం దొరికింది. ఆ బలిపీఠం దగ్గర అవి పిల్లలు పెట్టుటకు వానకోవులకు గూటి స్థలం దొరికింది అని 84వ కీర్తనలో స్పష్టంగా రాయబడి ఉంటుంది. ఈరోజు నీ మాటలు వింటాను మన జీవితంలో మందిరం నిర్లక్ష్యం. ఆదివారమా వెళ్దాంలేండి, 12:00, 11:00 వెళ్ళినా సరిపోద్ది కదా వాక్యం టయానికి అనుకునేవాళ్ళు లేకపోలేదు. అంటే ఇది తప్పని ఒకవేళ మీరేదో నేరం చేశారని చెప్పట్లా. దేవుని సన్నిధిలో మనము ప్రార్థన ప్రారంభించక ముందు వచ్చి ఉంటే మన కోసం దిగి వచ్చిన దేవుడు మనకన్నా ముందుంటాడు. ఆయన సన్నిధిలోకి మనం వచ్చి రాకముందే ఆయన సియోనులో ఉన్న ఆశీర్వాదం మనపైన కొమ్మరిస్తాడు. ఆయన చేతిలో ఉన్న తేజో మహిమ చేత మనల్ని నింపుతాడు. ఆయన కుడి చేతులను ఎడమ చేతులను దీవెల చేత మనల్ని కప్పుతాడు. ప్రతి దినం మనకు కావలసిన పోషణ, ఆరోగ్యం, క్షేమం, సమాధానం, వ్యాపారం, ఉద్యోగం, అన్ని విషయాల్లో మార్గాల్లో తోడై ఉంటాడు. అలా కాకుండా పనులు ఉంటాయి, అన్నీ చూసుకొని వచ్చిన తర్వాత దేవుడి ఆశీర్వాదం ఎవరో పొందుకున్న తర్వాత అప్పుడు మనం వచ్చి ఖాళీ చేతుల్లో తిరిగి వెళ్ళే ప్రయోజనం ఏముంది? ఆశీర్వాదం దేవుడు ఒక్కొక్కసారి ఇలాగే ఎప్పుడు రాని వాళ్ళు ఒకరోజు
పెందలకడ మందిరానికి వచ్చారంట. వాళ్ళ జీవితంలో ఎప్పటి నుంచో ఒక కార్యం జరగక అల్లాడిపోతున్నారు. అల్లాడిపోతూ ఉన్న ఆ పరిస్థితిలో ఉదయకాలం దేవుని మందిరానికి పెందలకడ వచ్చి ప్రార్థన ప్రారంభించక ముందు ప్రార్థన చేసుకుంటుండగా దేవుడు వారిని దర్శిస్తే ఇక అవ్వదు మాకు ఆ కార్యం అనుకున్న పరిస్థితిలో నుంచి దేవుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకొని ఉన్నతమైన రీతిగా కార్యం జరిగేటట్లుగా చేశాడు. ఆ తర్వాత ఈ కార్యం నాకు జరిగింది అని దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్తే అక్కడికి వచ్చేటువంటి ఎప్పటి నుంచో సీనియర్గా ఉన్నటువంటి ఒక విశ్వాసి అంటుందంట, ఏంటి నిన్నగాక మొన్న వచ్చో నీ కార్యం జరిగిందా? నేను ఎన్ని సంవత్సరాల సీనియర్నో తెలుసా? అసలు నా ప్రార్థన తెలుసా? అసలు నా భక్తి తెలుసా? అసలు నేను పాట పాడితే ఎలా ఉంటుందో తెలుసా? అసలు నేను సాక్ష్యం చెప్తే ఎలా ఉంటుందో తెలుసా అని ఒక్కొక్కటి చెప్తుందంట. ఇవన్నీ చెప్తూ ఉంటుంటే ఆమె అందంట, అమ్మా నాకు పాట పాడడం రాదు, సాక్ష్యం చెప్పడం అంతకన్నా రాదు, కానీ దేవుని సందులో కృప పొందడానికి దేవుడు నాకు అలవాటు చేశాడమ్మా. ఇదిగో ఎన్ని వేదనలతో దేవుని సందుకు వచ్చానో, ఎంత కన్నీటితో దేవుని సందుకు వచ్చానో, అక్కడికి వచ్చి దేవుని సందులో ప్రార్థిస్తుండగా దేవుని వెలుగు నన్ను తాకింది, దేవుని ప్రసన్నత నన్ను కమ్ముకుంది. ఎన్నో సమస్యలతో గుండె బద్దలైపోతూ నేను బాధపడుతున్న పరిస్థితుల నుంచి దేవుడు నన్ను విడిపించాడు. ఈ కార్యం నాకు దేవుడు చేశాడు. దేవుడు చేసిన మేలు నేను నిన్ను సాక్ష్యం చెప్పకుండా ఉండలేను అని ఆ తల్లి సాక్ష్యం చెప్పింది. ఈ రోజున భక్తిలో సీనియారిటీ ఉండొచ్చు, భక్తిలో ఆరితేరు ఉండొచ్చు, అయినా దేవుని సందులో కనబడే కృప మనం పొందుకోవాలి. ఆమె చెప్పండి. దేవుని సందులో కనబడాలి, సమయానికి కనబడాలి. మనం వెళ్తాం కదా, ఏదో ఊరు వెళ్ళినప్పుడు ట్రైన్ రిజర్వేషన్ చేయించుకున్న ఆ ట్రైను ఫలానా సమయానికి వస్తుంది అంటే ఫలానా సమయం కదా, ఇంకా బోల్డ్ సమయం ఉందిలే అని నిదానంగా వెళ్తామా? 2 గంటల ముందే వెళ్తామా? ముందే వెళ్తాం, ఎందుకంటే ఒక ట్రైన్ వెళ్ళిపోతుందేమో అని. కానీ ఇప్పుడు అన్నీ వచ్చినాయి, ఫోన్లో ఆ ట్రైన్ ఎక్కడుందో కూడా చూడవచ్చు. చూసినా అది ఎక్కడో ఉందని తెలిసినా ముందే ఎందుకు వెళ్తున్నాం? ఏ మార్గంలో ట్రాఫిక్ వచ్చిద్దో, ఎక్కడ ఏ ఆటంకం వచ్చిద్దో అని చెప్పి ముందుగానే ట్రైన్ దగ్గరికి వెళ్ళి చేరుకుంటున్నాం. అలాంటిది దేవుని సన్నిధిలో మనం ప్రతిరోజు ఆయన సన్నిధిలో ముందు కనబడాలి. కనబడిన వారు దీవించబడుతున్నారు, కనబడిన వారు ఆశీర్వదించబడుతున్నారు. ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మేలుల చేత మీరు నింపబడుదురుగాక. నేను మీ అందరి మీద రిపోర్ట్ ఏం చేయట్లా, మీరందరూ దేవుని సన్నిధిలో కనబడాలని ఆశపడుతున్నాను అంతే. ఆమె చెప్పండి. మీరందరూ దేవుని సన్నిధిలో ఎదగాలి. ఆమె చెప్పండి. ఎక్కడ భక్తిలో చల్లారిపోయిన పరిస్థితిలో కూర్చున్నా ఈ సంవత్సరం లేపబడుదురుగాక, యోర్ధానును దాటుదురుగాక, సమస్యలను దాటుదురుగాక, ప్రతి అడ్డు గోడలను దాటుకుంటూ పరుగులు తీసేవారిగా మార్చబడుదురుగాక, మీరు అడుగు పెట్టే స్థలాన్ని దేవుడు మీ సొంతం చేయునుగాక. ఇంకొక మాట చెప్పాను కదా, పిల్లలు ఎక్కడ లేనటువంటి శ్రద్ధ పిల్లలకి ఎక్కడ వస్తుంది? దేవుని సన్నిధిలో పిల్లలు మనకు ముఖ్యమే, వాళ్ళని తప్పుగా అనట్లా. వాక్యం చెప్తున్నాడు, వాక్యాన్ని వినాలి, ఆ వాక్యం హృదయాన్ని తాకాలి, ఆ వాక్యం ద్వారా ఆత్మీయ జీవితం బలపరచబడాలి. ఇక్కడికి వచ్చి పిల్లలతో ముచ్చటించుకుంటున్నా, పక్కన వాళ్ళతో మాట్లాడుకుంటున్నా, వాక్యం మనసులోకి వెళ్ళదు. వాక్యం మనసులోకి వెళ్ళకుండా మనం వచ్చి దేనికి? మనం ఎప్పుడు నేను చెప్పే మాట ఒకటే, యోహాను సువార్తలో ఉంటుంది, ఆది యందు వాక్యం ఉంది, ఆ వాక్యము దేవుని వద్ద ఉంది, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. అంటే వాక్యం అంటే దేవుడు. ఇక్కడ నిలబడిన మనిషి కాదు మాట్లాడేది, ఇక్కడ నిలబడిన మనిషి ఆలోచనలు కాదు మీకు బోధించేది, ఇక్కడ నిలబడి మనిషి ఏదో చెబుదాం అనుకున్న తలంపులు కాదు, దేవుడు దిగి వచ్చి మాట్లాడడం ప్రారంభిస్తాడు. ప్రారంభం నుంచి మనం ప్రార్థన చేసుకుంటాం కదా, ఆత్మదేవుడా మా మధ్యన సంచరించండి. వాక్యానికి ముందు కూడా మనం ప్రార్థన చేసుకుంటాం కదా, దేవా నాతో మాట్లాడండి. మరి దేవుడు మాట్లాడమని మనం కోరుకున్నప్పుడు ఆయన మాట్లాడతాడు. ఆయన సన్నిధిలో మనం వేడుకున్న ప్రతి విజ్ఞాపన ఆయన వింటాడు. మరి మీకు ఏది అవసరమో, ఎవరికి ఏది అవసరమో మాట దేవునికి తెలుసు, నాకు తెలియదు. కానీ ఇక్కడ నిలబడినప్పుడు ఆత్మ చెప్పు సంగతులు వారి హృదయాలను తాకుతాయి. వారు ఏ సమస్యలు నలిగిపోతున్న ఆ మాటల ద్వారా ప్రాణం తెప్పరెలుతుంది, ఆత్మ బలపరచబడుతుంది. ఏ పరిస్థితులు అడ్డు బండలుగా ఉన్నటువంటి ఎంత కఠినమైన బాధలు నలిగిపోతున్నారో ఆ పరిస్థితులను దాటించగలిగింది దేవుని శక్తి, దేవుని వాక్యం. ఆ వాక్యం వినేటప్పుడు మనం ఆ వాక్యాన్ని వినకపోతే, ద్వితీయోపదేశకాండం 28వ వచనంలో ఒక మాట ఉంటుంది, నీ దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా వినకపోతే ఈ దీవెనలు పొందుకోలేవు. ఆయన మాట వింటే భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చిస్తాడు, హెచ్చిస్తాడు, హెచ్చిస్తాడు. ఈరోజు మనం హెచ్చించబడాలి అని కోరుకుంటాం, కానీ వాక్యాన్ని అంగీకరించం.
హెచ్చించబడాలని కోరుకుంటాం, వాక్యాన్ని వినడానికి ఇష్టపడం. హెచ్చించబడాలని ఆశ ఉంటుంది, కానీ వాక్యం వినటానికి ఆసక్తి ఉండదు. ఈ రోజున దేవుని సన్నిధిలో వినబడుతున్న ప్రతి మాట ఇదేదో నేను మీకు బోధించే మాటగా అనుకోకండి. ఎన్ని రోజులు ఆయన సన్నిధిలో కూర్చుంటే, ఎన్ని గంటలు ఆయన సన్నిధిలో కూర్చుంటే ఈ మాటలు మీకు అందించడానికి దేవుడు కృపనిస్తున్నాడు. ఇదేదో ఊరికినే అప్పటికప్పుడు వచ్చిన ఒక మాట, నాలుగు పదాలు చెప్పే మాట కాదు. దేవుని సన్నిధిలో కూర్చొని కనిపెట్టి, అయ్యా సంఘానికి ఏది బోధించాలి, సంఘం కొరకు ఎలాగా వారిని ఆత్మ రాకడి కొరకు సిద్ధపరచాలి, సంఘం ఎలా సార్వత్రిక సంఘంగా మార్చబడాలి అని ప్రతిరోజు వాక్యం కొరకు ధ్యానిస్తూ ఆ వాక్యాన్ని మనసులో పెట్టుకోవాలని ఎంత ప్రయత్నించినా, ఎన్నోసార్లు గుర్తున్నట్లుగా అనిపించినా, ఇక్కడికి వచ్చేసరికి ఆటోమేటిక్గా దేవుడు ఆత్మస్వరూపుడు మారుస్తాడు. ఏదో చెబుదామని ఇక్కడ నిలబడినా ఆత్మదేవుడు మాట్లాడడం మొదలు పెడితే మన మాటలు ఇక్కడ చల్లవు. ఆయన మాట్లాడడం మొదలు పెట్టాలి, మీ ప్రాణాలకు నెమ్మది కలగాలి. ఆమెను చెప్పండి. ఆయన మాట్లాడితే మీకు నెమ్మది కలుగుతుంది. ఆమెను చెప్పండి. దేవుని సన్నిధికి వచ్చి మనం పిల్లలతో ఆడుకునే పరిస్థితి ఎప్పుడు ఉండకూడదు. ఎందుకో చెప్పనా? పిల్లలతో ఆడుకోవాలంటే మన ఇంట్లో పిల్లలతో ఆడుకోవచ్చు, దేవుని సన్నిధిలో ఆయన మాటలు వినడానికి మాత్రం మనం సిద్ధపడాలి. పిల్లలు కూడా కూర్చోబెట్టడానికి మనం ఇష్టపడాలి, వాళ్ళని బయట వదిలేయకూడదు. ఒక తల్లి అంటే ఇలాగే దేవుని సన్నిధిలో వాక్యం చెప్తుంటే పిల్లడితో ఆడుతూ, అయ్యా బయటికి వెళ్ళి నీకు ఏదైనా చూపించమంటావా? బయట ఇదిగో కొండముచ్చులు ఉన్నాయి, బయట ఇదిగో రకరకాల కోతులు ఉన్నాయి, ఇదిగో బయట శ్రీలంక ఎలుకలు ఉన్నాయి, ఇవన్నీ చూపించడానికి తీసుకువెళ్తున్నారంట. ఇక్కడ గోరంట్లో ఒక మందిరంలో ఉంటుంది ఇవన్నీ. అయితే అక్కడికి వచ్చిన వాళ్ళు కొందరు వాక్యాన్ని వినేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నా, ఒక్కొక్కళ్ళు పిల్లల్ని ఆడించడానికి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. తప్పని నేను అనట్లేదండి ఎవరిని కూడా. దేవుని సన్నిధిలో వాక్యాన్ని వినకపోతే మన ఆత్మీయత ఎలాగ శుద్ధీకరించబడుతుంది? వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకోవాలి, వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించాలి, వాక్యాన్ని ప్రతిరోజు ప్రార్థనలో ఎత్తి బట్టి మనం ప్రార్థించుకునే వారిగా మార్చబడుదుము గాక. ఈ వాక్యమే మీ ఆత్మకు దీపము, ఈ వాక్యమే మీ ఆత్మకు వెలుగు, ఈ వాక్యమే మిమ్మల్ని దేవుని సన్నిధిలో చేర్చడానికి సిద్ధం కలిగినటువంటి మార్గం. ఆమెను చెప్పండి. అందుకే యేసుక్రీస్తు ప్రభువులు అన్నారు కదా, నేనే మార్గము సత్యము. ఆయన మార్గము యేసు అంటే వాక్యం, వాక్యం అనగా యేసు. ఆయన మార్గంలో నడిపించబడుతూ సత్య మార్గంలో జీవించుతూ జీవముతో మనం నింపబడేట్లు దేవుడే సహాయం చేయునుగాక. ఈ మాటలు వింటున్న మన జీవితంలో ప్రతిరోజు కూడా ఆత్మీయతలో మనం ఎదుగుతూ బలపరచబడుతూ ఉండాలి. ప్రతిరోజు దేవుని సన్నిధిలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. దేవుని సన్నిధిలో పిల్లల విషయంలో ప్రేమ ఉండాలి, కానీ పిల్లల మీదే వాక్యం కంటే ఎక్కువగా ప్రేమ ఉండకూడదు. ఇంకొక మాట ఏంటంటే, దేవుని సన్నిధిలో వాక్యం వినబడుతున్నప్పుడు ఒక చోట ఎలాగ ఒక సేవకుడు వాక్యం తట్టి అందరూ తలలు దించుకొని ఉన్నారంట. ఏంటి అందరూ తలలు దించుకున్నారు? అమ్మో, సేవకుడి వైపు చూడడానికి కూడా వాళ్ళకి ధైర్యం చాలట్లేదేమో అనుకున్నాడంట ఆయన. ఒక చోట ఉంటుంది కదా, ఆకాశం వైపు కూడా కన్నులెత్తి ప్రార్థించుటకు నాకు ధైర్యం చాలట్లేదయ్యా అంటాడు సుంకరి ప్రార్థన చేసేటప్పుడు. ఒకవేళ అలా అనుకున్నాడంట. తీరా ఏంటి వీళ్ళందరూ తలలు దించుకొని ఉన్నారు అని ఆలోచిస్తే ఎవరికి వాళ్ళు ఫోన్లో వాట్సాప్లో చాటింగ్లు చేసుకుంటున్నారంట, ఫేస్బుక్లో పోస్టులు చేసుకుంటున్నారంట. ఇదంతా చూసి అప్పుడప్పుడు ఇలా చేసుకుంటున్నారు, పైకి చూస్తున్నారు. అప్పుడు ఆ సేవకుడు అనుకున్నాడంట, దేవుని సన్నిధికి వచ్చి వాక్యం వినబడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని వినకుండా నిర్లక్ష్యంగా ఉంటే వాక్యం హృదయంలోకి ఎలా వెళ్తుంది? వాక్యం హృదయంలోకి ఎలా చొచ్చుకుని వెళ్తుంది? మన ఎముకలలో, మన మూలుగులలో, మన కండరాలలో, నరాలలో ఆ వాక్యమే కదా జీవాన్ని నింపేది. ఆ వాక్యం వినకుండా దేవుని సన్నిధికి వచ్చి మనకి ప్రయోజనం ఏంటి? ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించేవారిగా, ఆ వాక్యాన్ని ప్రతిరోజు అంగీకరించేవారిగా మన ఆత్మీయ జీవితం మార్చబడును గాక. మందసాన్ని మనం ఏం చేయాలి? గట్టిగా చెప్పండి. మందసాన్ని వెంబడించాలి, వాక్యాన్ని వెంబడించాలి. ఆ వాక్యాన్ని వెంబడిస్తున్న మనము బ్రతుకుతాం. వాక్యాన్ని వెంబడిస్తున్న మనము యోర్దానును దాటుతాం. వాక్యాన్ని వెంబడిస్తున్న మనం పాలు తేనెలు ప్రవహించే ఆ దేశంలో అడుగు పెట్టగలుగుతాం. ఆమేన్ చెప్పండి. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ప్రతిరోజు కూడా పాలు తేనెలు ప్రవహించే దేశంలో అడుగు పెట్టడానికి సిద్ధపరచబడాలి. అందుకే మన పిల్లల్ని చిన్నతనం నుంచి సండే స్కూల్కి అలవాటు చేయాలి. ప్రార్థనలు ఎదుగుతారు, భక్తులు ఎదుగుతారు. ఇదిగో ఈ రోజున ఒకప్పుడు అమ్మగారు జంక్షన్లో సండే స్కూల్ చెప్పినటువంటి ఆ పిల్లలు
ఈరోజు పెద్దోళ్ళు ఎంత పెద్దోళ్ళు అయ్యారంటే ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళు అంటారు, ఆ రోజు మేము విన్న 2 మాటలే మా జీవితాలను కట్టాయి. పాపం జోలికి వెళ్ళనివ్వకుండా, పాపం మమ్మల్ని అంటనివ్వకుండా, ఎక్కడ పాపేచ్ఛలు శరీరేచ్ఛలు మాలో ఏలుబడి చేయనివ్వకోకుండా భక్తిలో పెరుగుతున్నాం, భక్తిలో అంటుకట్టబడ్డాం. వాళ్ళు సాక్ష్యాలు చెప్తూ ఉంటుంటే సంతోషం అనిపించింది. ఈ రోజున మన పిల్లలు అలా ఎదగాలి, మన పిల్లలు భక్తిలో పెరగాలి, మన పిల్లలు ప్రార్థన చేసేవారిగా, వాక్యాన్ని వెంబడించేవారిగా, మందసాన్ని వెంబడించేవారిగా మార్చబడాలి. చిన్నతనం నుంచి వాక్యం అనే నీరు వారికి పోస్తే ఆ నీరు వాళ్ళని ఎదిగింపజేస్తుంది, ఫలించే వృక్షంగా మార్చుతుంది. ఆ విధంగా మన బిడ్డల్ని ప్రోత్సహించాలి. తల్లిదండ్రులుగా బిడ్డల్ని సండే స్కూల్కు, ప్రార్థనకు, పరిచర్యకు ప్రోత్సహించాలి. అలా ప్రోత్సహించుకోకుండా మనం ఒకవేళ ఉన్నా ఇలాగే సండే స్కూలు ఆదివారం ఆరాధన కంట ఒక టీచర్ గారు మ్యాథ్స్ ట్యూషన్ ఏదైనా పెడుతున్నారని పిల్లల్ని అక్కడ పంపించారంట. ఇంతగా దేవుని సంధికి రాకోకుండా, వాక్యంలో ఎదగకోకుండా ట్యూషన్లో మ్యాథ్స్లో వాళ్ళు చదువుల్లో ఎదిగారు, బాగానే ఉంది. కానీ చదువుల్లో పాస్ అయ్యారు కానీ జీవితంలో ఫెయిల్ అయిపోతున్నారు. మన పిల్లలు చదువుల్లోనూ పాస్ అవ్వాలి, జీవితంలోనూ. గట్టిగా చెప్పండి, మన పిల్లలు పాస్ అవ్వాలా, ఫెయిల్ అవ్వాలా? పాస్ అవ్వాలంటే మన పిల్లలు సండే స్కూల్లో ఉండాలి, దేవుని మందసాన్ని వెంబడించాలి. ఆమెన్ చెప్పండి. ఆ విధంగా మన పిల్లలు వెంబడిస్తే ఎక్కడ తప్పిపోరండి, ఏ రకంగా తప్పిపోరు. మన పిల్లల్లో ఒకవేళ ఏ లోకపు మనసు వస్తున్నా వాక్యం గద్దిస్తుంది. పిల్లల్లో ఏ లోకపు ఆలోచనలు వస్తున్నా వాక్యం హెచ్చరిస్తుంది. ఎన్నిసార్లు మన పిల్లల్ని ఒకవేళ మనం లోకపు మాటలు మాట్లాడుతున్నట్టు మనకు వినబడినా సంతోషిస్తున్నాం. మన పిల్లలు లోకపు మాటలు, బూతులు మాట్లాడితే మనం ప్రోత్సహించకూడదు, వారికి గద్దించాలి, చెప్పాలి. ఇది మనకు తగదు, ఇది మనం మాట్లాడకూడదు. మనం మందసాన్ని వెంబడించాలి, మనం వాక్యాన్ని వెంబడించాలి, మనం దేవుని సన్నిధిని వెంబడించాలి అని మన పిల్లలకు నేర్పించే వారిగా మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకునేటట్లు దేవుడే సహాయం చేయనుగాక. ఏ రోజైనా ఆలోచించారా, నేను నా కుటుంబం అంతా కలిసి దేవుని సన్నిధికి వెళ్ళాలని? ఒకసారి నిర్గమకాండం 10వ అధ్యాయం 9వ వచనం చూడండి త్వరగా. నిర్గమకాండం 10వ అధ్యాయం 9వ వచనం త్వరగా చూడండి. అందుకు మోషే, నేను యెహోవాకు పండుగ ఆచరింపాలి కనుక, వినండి, మా కుమారులను, మా కుమార్తెలను, మా మందలను, మా పశువులను వెంట పెట్టుకొని మేము ఎక్కడికైనా సరే, ఇదిగో దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు మా కుమారులు, మా కుమార్తెలు, మా మందలు, విన్నారండి, వాళ్ళు మేపుకునే మందలు కూడా దేవుని సన్నిధికి తీసుకుని వెళ్ళారండి. ఒక చోట ఉపవాసం ఉన్న సంగతిలో రాయబడి ఉంటుంది, చంటి పిల్లలతో సహా ఉపవాసం ఉంచారంట. ఈ రోజున దేవుని సన్నిధిలో కనబడడానికి మనం ఎందుకని నిర్లక్ష్యం, ఈ నిర్లక్ష్యం ఈ సంవత్సరంలో తొలగించబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ రోజున అక్కడ ఎవరెవరు వెళ్ళారు దేవుని సన్నిధికి? మోషే చెప్తున్నాడు, ఇదిగో మా కుమారులు వెళ్ళాలి, మా కుమార్తెలు వెళ్ళాలి, మా మందలు వెళ్ళాలి, మా పెద్దలు వెళ్ళాలి, మేమందరం కలిసి ఇదిగో యెహోవా సన్నిధిని కనబడడానికి మేము సిద్ధపడాలి. కుటుంబం అంతా ఆయన సన్నిధిలో కనబడేటట్లుగా దేవుడు కార్యాలు జరిగించునుగాక. ఈ రోజున ఈ వాక్యం వింటున్న మన జీవితంలో తల్లిదండ్రులేమో మందిరంలో ఉంటారండి, పిల్లలేమో ట్యూషన్లో ఉంటారు. తల్లిదండ్రులు మందిరానికి వెళ్తారండి, పిల్లలేమో రోడ్ల వెంట ఆడుకుంటారు. తల్లిదండ్రులు మందిరానికి వెళ్తారండి, పిల్లలు వాళ్ళకి నచ్చినట్లుగా టీవీల దగ్గర, అక్కడక్కడ ఫ్రెండ్స్ దగ్గర కూర్చుంటారు. వాళ్ళతో మాటలు, వాళ్ళతో రకరకాల సంభాషణలు జరిగి పిల్లల భవిష్యత్తు పాడవుతుంది. అందుకే పిల్లల భవిష్యత్తును కాపాడుకునే బాధ్యత తల్లిదండ్రులుగా ఇచ్చాడు. తల్లిదండ్రులకు మన పిల్లల్ని మన బాధ్యతలో పెంచుకోవాలి. తల్లిదండ్రులుగా మన పిల్లల్ని మన కుటుంబంలో వారిని కాపాడుకుంటూ కట్టుకుంటూ రావాలి. ఈ వాక్యం ముగింపులో మీకు అర్థమవుతుంది, తల్లిదండ్రుల బాధ్యత, పిల్లల బాధ్యత కూడా మనకు కనపడుతుంది. మీకు జ్ఞాపకం చేస్తా, ఈ రోజున ఈ మాటలు వింటున్న మనం దేవుని సన్నిధిలో కుటుంబంగా కనబడుతున్నామా? దేవుని సన్నిధిలో కుటుంబం కనబడాలని కోరుకుంటున్నామా? ఏమండి, ఆయన మాట వినడండి, రాడండి, ఆయన అసలు నా ప్రార్థన అంటే ఇష్టపడ్డండి అని అంటాం. సరే, ఆయన రాడు, ఆయన రావాలని ఎన్నిసార్లు ప్రార్థన చేయగలిగావు?
ఆయన రాడు 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 అని నీ నోటితోనే అంటుంటే, మీ నోటితోనే అంటుంటే ఇంకా ఆయన ఏం వస్తాడు? నీ నోటితో ఏది అవునంటే అవును, కాదంటే కాదు చెప్పాలి కదా. దేవుని సన్నిధికి నా భర్త వస్తాడు అని నీవు పలకాలి కదా. దేవుని సన్నిధికి నా భర్త నడిపించబడాలి అని నువ్వు ప్రార్థన చేయాలి కదా. అలా కాకుండా రాడండి, మాట వినడండి, మూర్ఖుడు. ఎన్ని మాటలు అనేవాళ్ళు లేరు? అసలు మామూలుడు కదండి, సైకో. ఎంతమంది నోట వింటున్నాం ఈ మాటలు. ఈ రోజున మనమే ఆ మాటలు అంటూ ఉంటాడు, ఇంకా సైకోగా మారతాడు. మనమే ఆ మాటలు అంటాడు, ఇంకా మూర్ఖుడిగా మారతాడు. మన నోటితో వారిని దీవిస్తూ మనం ప్రార్థన చేయాలి. ఆమెన్ చెప్పండి. ఇంటి యజమాని ఎవరు? ఆ కుటుంబానికి నాయకుడు. ఆ నాయకుడు దేవుని సన్నిధికి నడిపించబడాలని ప్రార్థన చేసిన బాధ్యత భార్యకు ఉండాలి. ప్రతిరోజు దేవుని సన్నిధిలో నేను కనబడితే చాలు అనుకోవడం కాదు. నా పిల్లలు కనపడాలి, నా భర్త కనపడాలి, నాకు మందలు కనపడాలి, నాకు కలిగిన సమస్తం దేవుని సన్నిధిలో కనబడాలి, ఆయన సన్నిధిలో ఆరాధించాలి అనే ఆశ కలిగిన వారు ఈ రోజు నుంచి ప్రార్థించుదురుగాక. కుటుంబాలుగా దేవుని సన్నిధికి నడిపించబడునుగాక. ఈ రోజున ఈ వాక్యం వింటున్న మన జీవితంలో దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యం ఉండకూడదు. మందసాన్ని వెంబడించే వారిగా ఉండాలి, వాక్యాన్ని వెంబడించే వారిగా ఉండాలి. సన్నిధిలో కూర్చున్నట్ట ఒక ఆయన, వినండి చెప్తాను. దేవుని సన్నిధికి వచ్చారు, ఎంతసేపు కూర్చున్న ఆయన వెనక్కి తిరిగి టైం చూస్తున్నాడంట. టైం ఎంత అయింది, టైం ఎంత అయింది, టైం ఎంత అయింది, టైం ఎంత అయింది. ఒక్కొక్క మాట చెప్తుండగా, రెఫరెన్స్ చదివిస్తుండగా వెనక్కి తిరుగుతున్నాడు హడావుడిగా, టైం ఇంకా చూస్తున్నాడు. కంగారు పడిపోతున్నాడు. ఎప్పుడైతే ప్రార్థన ఆమెన్ అని అన్నామో ఆయన పరుగుని వెళ్ళిపోయాడు ఇంటికి. తర్వాత ఆ ఇంటి ఇల్లాలు సహోదరు వచ్చి ప్రార్థన చేసుకుంటూ సేవకుడు అడిగాడంట, అమ్మా ఎందుకని ఇవాళ అన్న అంత కంగారుగా ఉన్నాడు, ఎందుకని ఎప్పుడు టైం చూసుకుంటున్నాడు, ఏమైంది ఈరోజు అని అడిగితే, అన్న ఈ రోజున ఆయనకు ఒక బిజినెస్లో ఒక మీటింగ్ ఉంది, ఒక చోటకు వెళ్ళాలి. సరే ప్రార్థనకు వెళ్ళి ఈ సమయానికి ప్రార్థన అయిపోద్ది కదా, ఆ టైంకి వచ్చేద్దాంలే అని చెప్పి ప్రార్థనకు వచ్చాడు. కానీ ఈరోజు మీరేమో ఒక పాయింట్ పెంచారు. ఏం పెంచారు? ఈరోజు మీరేమో ఆత్మ ప్రేరేపణ, ఆత్మ నడిపింపు వచ్చి ఒక పాయింట్ పెంచారు. ఆయనకేమో టైం అయిపోతుంది. కంగారు పడిపోయి ఎప్పుడు మీరు ఆమెను అంటారని చెప్పి ఆమెను అనగానే పరుగుతుకుంటూ వెళ్ళిపోయాడు అని ఆమె చెప్తా ఉంది. ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చి కాసేపు ప్రశాంతంగా దేవుని 4 మాటలు వినకపోతే ఎందుకండి? దేవుని సన్నిధికి వచ్చి ఇంటి దగ్గర ఏమైందో, దేవుని సన్నిధికి వచ్చి పొయ్యి మీద ఏం పెట్టాము, దేవుని సన్నిధికి వచ్చి ఇంటికి తాళం చెవైతే నా దగ్గర ఉంది, తాళం వేసాం, గడి పెట్టానో లేదో అనే ఆలోచనలు వస్తాయి. దేవుని సందులో మన అన్నీ మరిచిపోయి ఆయన సందులో ఆరాధించాలండి. దేవుని సందుకు వచ్చిన మనం వారమంతా ఎన్నో తిప్పలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఉంటున్నాం కదా. ఒక్క పూట దేవుని సందులో సంతోషంగా ఆయన సందులో గడపకపోతే ఎందుకంటే మన జీవితం. ఒక్కరోజు దేవుని సందులో గడిపితే ఎన్ని దినాల శ్రేష్టత అని రాయబడి ఉంది. ఒక్క దినము నీవు దేవుని సందులో గడిపితే 1000 రోజులు దీవెనిస్తున్నాడే. మరి ఒక్కరోజు దేవునికి సమయాన్ని ఇవ్వలేక సమయం అయిపోతుంది, టైం అయిపోతుంది. ఈరోజు ఒక పాయింట్ పెంచాడు, ఈరోజు ఇదిగో ఇలా అయింది అని అనుకుంటున్నామే. దేవుని సందులో ఉన్న ప్రతి క్షణం నీ ఇంటికి దీవెనగా మార్చబడుతుంది. ఆమె చెప్పండి. దేవుని సందులో మీరు నిలిచినా, కూర్చున్నా, పాడినా, ఆరాధించినా, మీరు ఏది చేసినా ఆయన సన్నిధిలో ఉన్న దీవెన మీ కుటుంబాలపైన కుమ్మరించబడునుగాక. ఈ రోజున వాక్యం మనం వింటున్న మనం వ్యాపారం చేయండి వద్దంట్లా, పిల్లల్ని చదివించండి వద్దంట్లా, మీకున్న పనులన్నీ చూసుకోండి వద్దనట్లా. కానీ ఒక్కరోజు దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడండి. 1000 దినాల శ్రేష్టత మీ కుటుంబం మీదకి రాబోతుంది. ఆమె చెప్పండి. అపవాదికి తెలుసు ఆ దీవెని మీకు వస్తుందని, అందుకే ఆ పూటే ఇంటర్వ్యూలు పెడతాడు, ఆ పూటే ఎగ్జామ్లు పెడతాడు, ఆ పూటే రకరకాల కార్యక్రమాలు పెడతాడు. ఆ 1000 దినాల శ్రేష్టత పోగొట్టుకొని రెండో రోజు సోమవారం వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థించిన 1000 దినాల శ్రేష్టత వస్తుందా? ఆదివారం ఆయన పునరుద్ధాన దినం, ఇది ఆయన దినం, ఆయన రోజు, ఆయన నిర్ణయించిన దినం. ఆ దినాన ఆయన సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకొని వేడుకుంటే మీరు చేసిన ప్రతి మొర్ర, పెట్టిన ప్రతి చేసిన ప్రతి ప్రార్థనకు, కార్చిన ప్రతి కన్యలకు 1000 దినాల శ్రేష్టత మీ తలలపైన, మీ కుటుంబాలపైన దేవుడు కుమ్మరించునుగాక. అందుకే దేవుని ప్రజలతో నాయకులు ప్రకటిస్తున్న మాట ఏంటంటే, మీరు లేవాలి, మీరు లేచి యోర్దానును దాటాలి. ఆ యోర్దాను దాటడానికి ముందుగా మీరు ఏం చేయాలి? మొదటి పని మందసాన్ని వెంబడించాలి, వాక్యాన్ని వెంబడించాలి. ఇప్పుడు రెండో మాట మీకు చెప్తాను, అదే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 3వ అధ్యాయం 5వ వచనం చదవండి.
మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్ముని మీరు పరిశుద్ధ పరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. అంటే రెండోది, మనం అడుగుపెట్టు ప్రతి స్థలం స్వాధీనపరచుకోవాలన్నా, మనకు దేవుడు అనుగ్రహించాలన్నా, మొదటిది మందసాన్ని వెంబడించాలి, వాక్యాన్ని వెంబడించాలి. రెండో మనం చదువుతున్నాం, మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. దీనికి ముందు ఇంకొక మాట మీకు చెప్తాను. దేవుని సన్నిధిలో యెరూషలేములో బెత్లెహేములో రొట్టెల గృహములో ఉన్నటువంటి ఒక కుటుంబం కరువు వచ్చిందండి. కరువు వచ్చి వేరే దేశానికి వెళ్ళిపోయారు. వాళ్ళ ఇంట్లో 4 ఉన్నారు మొత్తం. ఎలీమెలెకు అనే ఒక వ్యక్తి కరువు వచ్చిందని కారణం చూపించి రొట్టెల ఇల్లును విడిచి మోయాబ్ అనే చెత్తకుండి అనే దేశానికి వెళ్ళిపోయాడు. అది రొట్టెల ఇల్లు, వారున్నది ఆహారపు ఇల్లు. ఎందుకు వెళ్ళావయ్యా? దేశం ఎందుకు విడిచిపెట్టావు? ఊరిని ఎందుకు విడిచిపెట్టావు? కరువు వచ్చిందండి. కరువు మమ్మల్ని ఇబ్బంది పెడుతుందండి. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా. న్యాయాధిపతుల కాలంలో దాదాపుగా 15 మంది పరిపాలించారు న్యాయాధిపతులు. ఒత్నియేలు మొదలుకొని సమూయేలు వరకు 15 మంది న్యాయాధిపతులు ఆ కాలంలో న్యాయాధిపతులు కూడా పరిపాలించారు. ఇంచుమించు ఆ కాలాలు 230 సంవత్సరాలు. ఆ పాలనలో దాదాపుగా చెప్తున్నా వినండి, 54 కరువులు వచ్చాయి. ఈ 15 మంది ఈ 230 సంవత్సరాలు పరిపాలించిన పాలనలో 54 కరువులు వచ్చాయి. ఎవరు ఎక్కడ పారిపోయినట్లుగా ఇక లేఖనాలు రాయబడలా. కానీ ఒక్క కుటుంబం దేవుని సన్నిధికి దూరం అవుతున్నారు. యెరూషలేమును విడిచిపెడుతున్నారు. యెరూషలేము అనే దేవుని సన్నిధిని విడిచిపెడుతున్నారు. ఎందుకు విడిచిపెట్టారు? కరువు వచ్చిందండి. ఎందుకు దేవుని సన్నిధిని మానారు? కష్టం వచ్చిందండి. ఎందుకు దేవుని సన్నిధికి దూరం అయ్యారు? మాకు అన్ని బాధలేనండి అని చెప్తూ యెరూషలేము బెత్లెహేము అనబడిన రొట్టెల గృహాన్ని విడిచిపెట్టి మోయాబు వెళ్ళిపోయారు. సరే, ఎక్కడికి వెళ్ళారు? కరువు వచ్చింది కదా. యెరూషలేములోని బోల్డు ప్రాంతాలు ఉంటాయి, బెత్లెహేములోని బోల్డు ప్రాంతాలు ఉంటాయి. ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళి వాళ్ళు బ్రతకొచ్చు. కానీ వీళ్ళు దేశమే విడిచిపెట్టి ఒక ప్రాంతానికి వెళ్ళారు. వాళ్ళ పేర్లేంటి? ఎలీమెలకు, మహలోను, కిల్యోను, నయోమి. సరే, ఇంతకీ వీళ్ళు కరువు వచ్చింది కదా, ఏమంతా అంత కష్టం వచ్చింది వెళ్ళిపోయారు అనుకోవటానికి ఇంట్లో ఎంతమంది మగవాళ్ళు ఉన్నారు చెప్పండి? 3 మగవాళ్ళు ఉన్నారండి. 3 మగవాళ్ళు తలా దిక్కుకెళ్ళి ఎంతో కొంత కష్టపడి వాళ్ళు ఒక ముద్ద తిని ఇంట్లో ఉన్న ఆవిడకి ఒక ముద్ద తీసుకురావచ్చుగా. అందరూ కలిసి వేరే దేశం వెళ్ళిపోయి మొత్తం పోగొట్టుకున్న తర్వాత ఆమె అంటది, సమృద్ధి కలిగిన దానిగా నేను వచ్చాను, ఎలా వెళ్తున్నాను? రిక్తురాలిగా వెళ్తున్నాను అంటది. ఈ రోజున ప్రతిరోజు కూడా ఏదో సమస్య వచ్చిందని చెప్పి సన్నిధిని దూరం అవ్వకూడదు. ఏదో కష్టం వచ్చిందని చెప్పి దేవుడిని ఎప్పుడు కూడా నాకు ఇది చేయలేదని అనకూడదు. ఎందుకో చెప్పనా? దేవుడు మనల్ని ఎప్పుడు దయ చూపేవాడే తప్ప మన మీద పగ తీర్చుకునేవాడు కాడు. కొన్ని కార్యాలు ఆలస్యం అవ్వచ్చు, కానీ దేవుడు ఆశ్చర్యమైన కార్యాన్ని చేస్తాడు తప్ప మనల్ని ముంచేవాడు కాడు. ఎన్ని జీవితాలు మనం పొందుకుంటున్నాం, ఎన్ని జీవితాలు మనం ఎదుర్కొంటున్నాం. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న మనం ఏ కరువును చూపించి దేవుని సన్నిధిని మానకూడదు. ఆమెను చెప్పండి. ఏ కరువును చూపించి దేవుని సన్నిధికి దూరం అవ్వకూడదు. ఆమెను చెప్పండి. ఏదొచ్చినా నా దేవునితోనే నేను ఉంటాను. ఆమెను చెప్పండి. పౌలు గారు అంటాడు, కరువైనా, ఖడ్గమైన, వస్త్రహీనతైనా, బలహీనతైనా, ఉపద్రవమైన నా దేవుని ప్రేమ నుండి నన్ను ఏది వేరు చేయలేదు, ఎడబాపలేదు. ఈ రోజున దేవుని ప్రేమ నుంచి మనల్ని ఇవేరు చేయకూడదండి. కష్టాలు, కన్నీళ్ళు ఉంటాయి, పోతాయి. బలహీనతలు వస్తాయి, పోతాయి. డబ్బా ఈరోజు మన దగ్గర ఉంటుంది, రేపు వేరే వాళ్ళ దగ్గర ఉంటుంది. అసలు దాని గురించి ఆలోచించక్కర్లా. ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ, మందసాన్ని వెంబడిస్తూ, వాక్యాన్ని వెంబడిస్తూ మనము చేరవలసిన గమ్యానికి, మనం అడుగు పెట్టే ప్రతి స్థలానికి దేవుడు మనకి స్వాధీనపరుచుకునేటట్లు దయచేయునుగాక. రెండో మాట ఇక్కడ మనకి కనబడతా ఉంది, మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. ఒక 2 నిమిషాలు ఈ మాట నేను ముగించేస్తాను. చూడండి, మరొకసారి చదవండి ఆ మాట. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని, మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోండి. ఆమేన్ చెప్పండి. అద్భుతం రేపు జరగాల,
ఈరోజు జరగాల? చెప్పండి, గట్టిగా చెప్పండి. ఈరోజు జరగాలి అంటే మనం నిన్న ఏమవ్వాలి? నిన్న పరిశుద్ధపరచుకుంటే ఈరోజు అద్భుతం దేవుడు చేస్తాడు. అక్కడ రాసింది కదా, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేస్తాడు చేయును గనుక ఈరోజే మిమ్ముని మీరు పరిశుద్ధపరచుకోండి. గట్టిగా ఆమేన్ చెప్పండి. శనివారం ప్రార్థన, శుద్ధీకరణ కూడిక లేదా పరిశుద్ధాత్మ కనిపెట్టి కూడిక. ఆ కూడికలో మనం పాలు పంపులు పొందితే మన ఆత్మ శుద్ధీకరించబడుతుంది, పరిశుద్ధపరచబడతాం. రాగలిగిన వాళ్ళు వస్తున్నారు, పోనీ రాలేని వాళ్ళు ఇంటి దగ్గరైనా ఆత్మచేత నింపబడడానికి ప్రార్థించుకోవాలి. పరిశుద్ధాత్మ కనిపెట్టి కూడికలో, శుద్ధీకరణ కూడికలో మనం శుద్ధీకరించబడుకోకుండా ప్రభు బల్లారాధనలోకి వచ్చి అందరితో పాటు ఆ శరీరాన్ని, ఆ రక్తాన్ని నేను కూడా తిన్నాను, నేను కూడా తాగాను అనుకుని వెళ్ళిపోతే ఏ ఉపయోగం ఉండదు. ఆయన సందులో శుద్ధీకరించుకోవాలి, మనల్ని మనం కడుక్కోవాలి. అందుకని అన్నాడు, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యాలు చేస్తాడు కనుక ఈరోజే మిమ్మల్ని మీరు శుద్ధీకరించుకోవాలి. ఆమేన్ చెప్పండి. ఒకవేళ ఒక మాట చెప్తాను వినండి. ఏమండి, నేను శుద్ధీకరించబడక్కర్లేదండి, నేను ఎవరిని ఏం అనలేదండి, ఎవరిని నేను తృణీకరించలేదండి, ఒక్క మాట కూడా పల్లెత్తి ఒక్క మాట కూడా అనలేదండి అని అంటాం కదా. అసలు నేను శుద్ధీకరించబడాల్సినంత పాపం కానీ తప్పు కానీ నాలో ఏది లేదండి అని అనుకుంటాం కదా. మీకు తెలిసిన ఒక మాట చెప్తాను. ఏదైనా ఒక పాత్రలో నిండా నీళ్లు పట్టండి, కుండలో కానీ బిందులో కానీ నీళ్లు పట్టి మూతేసి ఏ దుమ్ము దాంట్లోకి వెళ్ళకుండా జాగ్రత్తగా పెట్టారు. నెల రోజుల తర్వాత మూత తిండి ఆ నీళ్ళు ఎలా ఉంటాయి చెప్పండి? శుభ్రంగా ఉంటాయా? నెల రోజుల తర్వాత నీళ్ళన్నీ నలకలుగా లేదా చిన్న చిన్న దోమలు పెట్టే పురుగులు ఉంటాయి కదా, అవి కొట్టుకుంటూ కనబడతాయి. అసలు కదపలేదు కదా కొండని, ఎవ్వరు కూడా నీళ్లు మూత వాడలేదు, మూత తీయలేదు కదా. ఎందుకని మరి అవి అంతా కలుషితంగా మార్చబడ్డాయి? నెల రోజుల పాటు, ఒకరోజు బల్లారాధన తీసుకున్నాం మనం, నెల రోజుల పాటు ఈ లోకంలో తిరుగుతున్నాం, చూస్తున్నాం, కొన్ని ఆలోచనలు వస్తున్నాయి, కొన్ని మాట్లాడుతున్నాం, కొన్ని మాటలు తెలుసో తెలియకో కొన్నిసార్లు నోరు జారని పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటిని కూడా దేవుని సన్నిధిలో శుద్ధీకరించుకోవాలి. మన ఇంట్లో అద్భుతం జరగాలన్నా, మన పరిచర్యలో అద్భుతం జరగాలన్నా, మన వ్యక్తిగత జీవితంలో ఆశ్చర్యకార్యం జరగాలన్నా మొదట మనల్ని మనం శుద్ధీకరించుకుందుముగాక. మనము శుద్ధీకరించుకుంటే దేవుడి కార్యాన్ని చేస్తాడు. ఎవరిని ఏమీ అనలేదు అనుకుంటాం, కానీ అద్భుతం కావాలని కోరుకుంటాం, అద్భుతం జరగాలని కోరుకుంటున్నాం, యోర్దాను దాటాలని ఆశపడుతున్నాం, ఆరిన నేలపై నడవాలని కోరుకుంటున్నాం. కోరుకున్న మనం అద్భుతం జరగాలంటే రెండవదిగా మనల్ని మనం పరిశుద్ధపరచుకుందుముగాక. రేపు మనకు టిఫిన్ వేయాలండి, టిఫిన్ వ్యాపారం ఉంది, రేపు మనం టిఫిన్ చేసుకోవాలి. పొద్దున్నే లేచి పిండి అప్పటికప్పుడు నానబెట్టి అప్పటికప్పుడు రుబ్బి అప్పటికప్పుడు అన్నీ సిద్ధపరచుకుంటామా? ముందు రోజు సిద్ధపరచుకుంటామా? ఇవాళ అంతా ఆడవాళ్ళకే సబ్జెక్ట్స్. వినండి, నీళ్లు మీరే కదా శుభ్రం చేసి గిన్నెలు పట్టేది, చూస్తారు నలకలు ఉన్నాయో లేదో. ఇక్కడ కూడా మీరే కదా ఇంట్లో టిఫిన్ వేసేది. ఇంట్లో మగవాళ్ళు ఎవరైనా వేస్తారు టిఫిను? హోటల్ అంటే వేస్తారు, కానీ ఇంట్లో ఎవరు వేస్తారండి? ఒకవేళ హోటల్లో వేసేవాళ్ళు కూడా ఇంట్లోకి వచ్చి ఏమంటాడు చెప్పండి? నేను వేస్తాను టిఫిన్ అంటాడా? ఇప్పుడు దాకా వేసేసి నేను వచ్చాను, నాకు టిఫిన్ వేసి పెట్టా అంటాడు. ఈ రోజున మనము రేపు తినేదానికి ఈరోజు సిద్ధపరచుకుంటున్నామే. రేపు పరిశుద్ధాత్మ చేత బల్లారాధనలో పాలుపంపులు పొందాలంటే ఈరోజు శుద్ధీకరించబడాలి కదా. రేపు ఆత్మచేత నేను నింపబడాలనుకున్న నీవు ఈరోజు శుద్ధీకరించబడాలి కదా. దేవుని సన్నిధిలో అభిషేకం పొందుకోవడానికి శుద్ధీకరించబడాలి, వాక్యాన్ని వినడానికి శుద్ధీకరించబడాలి, ప్రార్థించడానికి శుద్ధీకరించబడాలి. దేవుడు మన కొరకు ఒక అద్భుతం చేయడానికి ఈరోజే మనము శుద్ధీకరించుకునే గుంపులో చేర్చబడుదుముగాక. కొంతమందికి అలా కదండి, అప్పటికప్పుడు అద్భుతం కావాలి. ఇలాగనంట ఒక సేవకుడు వాక్యం చెప్తా ఉంటే అప్పటికప్పుడే ఆమె కళ్ళు మూసుకొని, అయ్యా పాపినయ్యా నన్ను క్షమించు అయ్యా, ఇదిగో ఆ తప్పులు చేశాను, ఈ తప్పులు చేశాను, ఇక నన్ను క్షమించు అని వచ్చి అంటుందంట. అయ్యా అన్నీ ఒప్పుకున్నా నాకు అద్భుతం చేస్తాడా అంటుందంట. నీవు ఇప్పుడు ఒప్పుకున్నావమ్మా, నీవు ఇప్పుడు ప్రార్థన అప్పటికప్పుడు ఇది నీకు రెడీమేడ్గా చేయడానికి ఏదైనా ఫాస్ట్ ఫుడ్డా? రెడీమేడ్గా దేవుడు అద్భుతాలు చేయడానికి ఇదేనా మ్యాగీయా? 2 minutesలో జరిగే మ్యాగీయా? ఈ రోజున ఫాస్ట్ ఫుడ్ అంటే పేరులోనే చూడండి, స్పీడ్గా తిండి, ఎంత స్పీడ్గా అంటే అంత స్పీడ్గా. అలాగా అద్భుతం కూడా అలా కావాలని కోరుకుంటున్నారు. దేవుని సంధికి వచ్చి రేపు అద్భుతం జరగాలనుకుంటే ఈరోజు ఆయన సంధిలో శుద్ధీకరించబడాలి, పరిశుద్ధపరచుకోవాలి. అలా కాకుండా అప్పటికప్పుడే నా కార్యం చేసేయ్యా, నా కార్యం చేసేయ్యా అంటే అసలు శుద్ధీకరణ ఏది? అసలు పరిశుద్ధపరచుకోవడం ఏది?
దేవుడు అందుకే మనకి కార్యాలు ఆలస్యం అవుతుంది. ఏ రోజైనా దేవుని సన్నిధిలో కనిపెట్టగలుగుతున్నామా? శుద్ధీకరించబడాలని ఆశ కలిగి ఆయన సన్నిధిలో, అయ్యా నాలో ఉన్న ప్రతి అపవిత్రత తొలగించు, అవిధేయత తొలగించు, విచ్చలవిడి మాటలు, విచ్చలవిడి చూపు, విచ్చలవిడి పద్ధతులు తొలగించు అని ఆయన సన్నిధిలో శుద్ధీకరించుకోగలిగితే మన కొరకు దేవుడు అద్భుతాన్ని చేయబోతున్నాడు. ఆమెను చెప్పండి. ఎంతటి యోర్ధానైనా, ఎగసిపడుతున్న యోర్ధానైనా, పొంగుతున్న యోర్ధానైనా, ప్రవహిస్తున్న యోర్ధానైనా నీవు శుద్ధీకరించుకుంటే, వాక్యాన్ని వెంబడిస్తే నీ ముందు ఏకరాశిగా మార్చబడబోతుంది. ఆమెను చెప్పండి. నీవు అడుగుపెట్టు ప్రతి స్థలము దేవుడు నీకు ఇవ్వాలన్నా, నాకు ఇవ్వాలన్నా మనము మందస్సాన్ని వెంబడించాలి. ఆమెను చెప్పండి. మనము వాక్యాన్ని వెంబడించాలి. ఆమెను చెప్పండి. మనము పరిశుద్ధపరచుకోవాలి. మనల్ని మనమే. ఎవరో వచ్చి మనల్ని పరిశుద్ధపరుస్తారు అనుకోకండి. మనల్ని మనమే పరిశుద్ధపరచుకునే గుంపులో చేర్చబడుదుముగాక. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఇంకా 2 మాటలున్నాయి, నీకు వచ్చేవారు మీకు జ్ఞాపకం చేస్తాను. మనం వాక్యాన్ని వెంబడించాలి. మనల్ని మనమే పరిశుద్ధపరచుకోవాలి. ఎప్పుడు కూడా ఆ విధంగా పరిశుద్ధపరచుకోవడానికి ఇష్టపడాలి. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా. ఇలాగేనంట, ఒక ఆమెకు దయ్యం పట్టింది. పడితే మందిరాన్ని తీసుకొని వచ్చారు. మందిరాన్ని తీసుకొని వచ్చి ప్రార్థన చేస్తూ ఉండగా, నేను వెళ్ళిపోతానని వెళ్ళిపోయింది. సరే అని చెప్పి ప్రార్థన చేశాడు సేవకుడు. వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళారు. వాళ్ళు ఇంటికి వెళ్ళేసరికి మళ్ళీ ఇంటి దగ్గర పట్టుకుందంట. ఇంటి దగ్గర పట్టుకోగానే మళ్ళా మందిరం దగ్గర తీసుకొచ్చారు. అయ్యా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం, ప్రార్థన ద్వారా విడిపించాం. మళ్ళీ ఏమైందంటే మేము ఇంటికి వెళ్ళేసరికి అది ఎక్కడికి వచ్చి కూర్చుంది. ఎట్టాగో వీళ్ళు ఇంటికి వస్తారు, ఎలాగో వీళ్ళు ఇంటికి రావాలి. అందుకే ఏళ్ల కంటే ముందు ఎక్కడికి వెళ్ళింది? అసలు ఇక్కడ మందిరంలో బయలుదేరి వెళ్ళే వాళ్ళకంటే ముందు ఎక్కడికి వెళ్ళిందండి? వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళి అక్కడ ఎదురు చూస్తుంది, ఎప్పుడు వస్తారు, ఎప్పుడు బండి దిగుతారు, ఎప్పుడు ఆటో దిగుతారు, ఎప్పుడు కారు దిగుతారని చూసి దిగ్గానే పట్టుకుంది. మళ్ళీ అక్కడ రంకెలు వేస్తుంటే మళ్ళీ మందిరాన్ని తీసుకొచ్చారు. మళ్ళా ప్రార్థన చేస్తే నేను వెళ్ళిపోతాను అంటా ఉంది. వెళ్ళిపోయింది. మళ్ళీ అక్కడికి వెళ్ళింది. అంటే దీని అర్థం ఏంటో మీకు చెప్పనా? ఇక్కడ సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు, ఇక్కడ సేవకుడు గద్దిస్తున్నాడు, యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాడు పొమ్మని. కానీ ఇక్కడ గద్దించిన తర్వాత అది భయపడుతుంది. యేసు రక్త ప్రోక్షణ అనగానే ఎంతైనా విడిచిపోయింది. అక్కడికి వెళ్ళి ఎందుకు కూర్చోవడం తెలుసా? అక్కడ వాళ్ళకి ప్రార్థన లేదు, అక్కడ వాళ్ళకి పరిశుద్ధత లేదు. ప్రార్థన లేని చోట, పరిశుద్ధత లేని చోట అపవాది వచ్చి కూర్చుంటాడు. ఏ ఇంట్లో ప్రార్థన ఉంటుందో, ఎవరు పరిశుద్ధపరచబడతారో, ఎవరు వాక్యాన్ని వెంబడిస్తారో వారు అపవాదిని జయిస్తారు. ఆమెను చెప్పండి. ప్రార్థన ఉన్న చోట అపవాది నిలవదు. ఆమెను చెప్పండి. ప్రార్థన ఉన్న చోట అపవాది కూర్చోలేడు. ఆమెను చెప్పండి. ఈరోజు మీ ఇల్లు వాక్యాన్ని వెంబడించే ఇల్లుగా, ప్రార్థించే ఇల్లుగా, మీ ఇంట్లో ప్రతిరోజు కూడా అభిషేకం పొందుకున్న వారిగా, పరిశుద్ధపరచబడిన వారిగా మీరు మార్చబడుదురుగాక. వాళ్ళు దేని మీద ఆధారపడుతున్నారంటే సేవకుడి ప్రార్థన మీద, సేవకుడి అభిషేకం మీద వాళ్ళు ఆధారపడుతున్నారు. నేను ఎప్పుడు మీకు చెప్తాను కదా, మీరు ప్రార్థన చేస్తే పునాదులు కదలాలి. గట్టిగా చెప్పండి. అయ్యా నేను ప్రార్థన చేస్తే మా ఇంట్లో ఉన్న మంచమే కదలట్లేదు, పునాదులు ఏం కదులుతలే అని మీరు ఆమెను చెప్పలా. మరలా చెప్తాను, మీరు ప్రార్థన చేస్తే పునాదులు కదలాలి. ఇప్పుడు కూడా కొందరికి అర్థం కాలేదా? మీరు ప్రార్థన చేస్తే పునాదులు కదులునుగాక. మీరు వచ్చిరని ప్రార్థన చేయండి, మీ ఇంట్లో ఆత్మకార్యాలు దేవుడు చేయబోతున్నాడు. ఆమెను చెప్పండి గట్టిగా. మీరు వచ్చిరని ప్రార్థన చేస్తూ ఉండగానే మీ కుటుంబంలో ఒక మార్పుని మీ కన్నులారా చూచేటట్లు దేవుడు చేయునుగాక. ఆ కార్యం జరగాలంటే మీరు దేనిని వెంబడించాలి? దేవుని మందస్సాన్ని, అంటే వాక్యాన్ని వెంబడించాలి. రెండవదిగా మీరు ఏమవ్వాలి? మిమ్మును మీరే పరిశుద్ధపరుచుకొందురుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ఎవ్వరికి వారు మోకరించిన వారు కన్నులు మూసుకొని ప్రార్థన చేసుకోండి. యోర్ధానును మన కన్నుల ముందు ఏకరాశిగా నిలబడాలి. యోర్ధాను మన కన్నుల ముందు ఏకరాశిగా మార్చబడాలి. అలా మార్చబడాలంటే మొదట నీవు వాక్యాన్ని వెంబడించాలి, మందసాన్ని వెంబడించాలి,
దేవునిని వెంబడించాలి. ఆత్మీయత కలిగిన వానిగా మీరు ప్రతిదినం పరిశుద్ధపరచుకోవాలి. ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. యోర్దాను దాటడానికి శక్తినివ్వండి ప్రభువా. మందసాన్ని నేను వెంబడించాలి, మందసాన్ని నేను వెంబడించాలి, మందసాన్ని నేను వెంబడించాలి, మందసాన్ని నేను వెంబడించాలి. ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి. మన్నా కలిగిన బంగారు పాత్ర మందసంలో ఉంది. అహరోను చిగురించిన కర్ర అంటే ప్రతిష్ఠత, సమర్పణ కలిగిన వస్తువులు మందసంలో ఉన్నాయి. ప్రతిష్ఠిత సమర్పణ కలిగిన అనుభవాలు మందసంలో ఉన్నాయి. బుద్ధి చెప్పి గద్దించే వాక్యం మందసంలో ఉంది. ఆదరణ కలిగించే మాటలు ఉన్నాయి, సరిచేసే మాటలు ఉన్నాయి. ఆ మందసాన్ని వెంబడించాలి. ఆజ్ఞలు కలిగిన రాతి పలకలు ఉన్నాయి, వాటిని వెంబడించాలి. ఆజ్ఞలు కలిగిన రాతి పలకలను వెంబడించాలి. చేయవలసింది ఏంటి, చేయకూడదు ఏంటి స్పష్టంగా పరిశుద్ధ గ్రంథం చెబుతుండగా, అయ్యా నేను వాక్యాన్ని వెంబడిస్తాను, అయ్యా నేను మందసాన్ని వెంబడిస్తాను, అయ్యా నేను పరిశుద్ధతగా నన్ను నేను పరిశుద్ధపరుచుకుంటాను, నన్ను నేను పరిశుద్ధపరుచుకుంటాను, నన్ను నేను పరిశుద్ధపరుచుకుంటాను. రేపు ఒక అద్భుతం నాకు జరగాలి, ఈరోజే నన్ను నేను పరిశుద్ధపరుచుకుంటాను. అయ్యా నా కుటుంబంలో ఒక అద్భుతం జరిగించు, నా ఇంట్లో ఒక అద్భుతం జరిగించు, నా ఆత్మీయ జీవితంలో ఒక అద్భుతం జరిగించు. నన్ను నేను పరిశుద్ధపరుచుకుంటాను, నన్ను నేను పరిశుద్ధపరుచుకుంటాను. నన్ను అప్పగించుకొని ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధపరుచుకుంటే తప్పక రేపు ఒక అద్భుతం జరుగుతుంది. నిన్ను చూసి యోర్దాను వెనక్కి వెళ్ళబోతుంది, నిన్ను చూసి యోర్దాను వెనక్కి వెళ్ళబోతుంది. షబరబల రబకబత్తిరిలిరి బంధుర. ఒక్క క్షణం వరకు వారు ప్రార్థన చేసుకోండి. అయ్యా వాక్యాన్ని వెంబడిస్తాను, ఇంతవరకు వేరే వేరే ఆలోచనలు వెంబడిస్తున్నాను, నన్ను వేరే వేరే ఇతరత్ర ఆలోచనలు నన్ను వెంబడించేటట్లుగా చేస్తున్నాయి. అపవిత్రపరచబడిపోతున్నానయ్యా ఆలోచనలో, అపవిత్రపరచబడిపోతున్నానయ్యా చూపులో, అపవిత్రపరచబడిపోతున్నానయ్యా మాటలో, అపవిత్రపరచబడిపోతున్నానయ్యా నడవడికలో. నన్ను శుద్ధీకరించవా, నన్ను పరిశుద్ధపరచవా, రేపు నాకు ఒక అద్భుతం జరిగించయ్యా. ఒక్క క్షణం ప్రార్థన చేసుకోండి. మహిమగల మా తండ్రి, మరొకసారి మీ పాదాల చెంతకు చేరుతున్నామయ్యా, కృపతో జ్ఞాపకం చేసుకోనండి. ఎంతైనా నమ్మదగిన దేవుడవు, చాలిన సరిపోయిన వాడవు. ఇది నా ఈ విధంగా మీ పాదాల చెంత చేరి నీ సన్నిధిలో ఆనందించి ఆరాధించడానికి కృప చూపించారు. ఇది నాన్న మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. మేము యోర్దానును దాటాలయ్యా, సమస్యని యోర్దానును దాటాలి. నీవు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని మీకు ఇచ్చుచున్నానని వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం నెరవేర్చబడడానికి మేము కూర్చుంటే జరగదయ్యా. మేము లేవాలి, లేచిన మేము మందసాన్ని వెంబడించాలి. మందసాన్ని వెంబడిస్తున్న మేము మమ్మల్ని మేము పరిశుద్ధపరుచుకోవాలి. ఆ విధంగా మా పట్ల కార్యాలు జరిగించి మేము అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని మాకు సొంతమయ్యేటట్లుగా చేయండి. ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించబడేట్లుగా సహాయం చేయండి. ఇది నన్ను అడుగుపెట్టిన ప్రతి ఒక్క బిడ్డలను పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. ఎవరెవరు ఏ సమస్యలో ఉన్నా, బలహీనతలో ఉన్నా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా, ఏ రకమైన చిక్కు పరిస్థితుల్లో ఉన్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని సమస్యలన్నిటిని పరిష్కరించండి, బలహీనతలు తొలగించండి. గర్భిణీ స్త్రీలకు చక్కటి ఆరోగ్యం ఇవ్వండి, సుఖమైన కానుపనివ్వండి. చంటి బిడ్డల పని మీ రక్తాన్ని ప్రోక్షింపచేయండి. ఈ దినాన్ని నీ సందులో ఎంత దూరం నుంచి బిడ్డలు వచ్చారో బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని నీ కనికరం కలిగిన బాహు చాపండి అయ్యా. కార్యాలు చేసే నీ హస్తాన్ని చాపండి అయ్యా. మేలు చేసే నీ సన్నిధిని తోడుగా ఉంచి నడిపించండి అయ్యా. అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి వారమంతటికి కావాల్సిన కృప క్షేమాలు సమృద్ధిగా దయచేయండి. చదువుకున్న బిడ్డలు ఉన్నారు, చక్కటి జ్ఞానం ఇవ్వండి. ఉద్యోగం చేస్తున్న బిడ్డలు ఉన్నారు, వారికి చక్కటి జీవనోపాధిని ఇచ్చారు. వారి ప్రయాణాల్లో తోడే ఉన్నారు, చేస్తున్న ఉద్యోగంలో క్షేమాన్ని దయచేయండి. వ్యాపారాలు చేసిన బిడ్డలు చక్కటి వ్యాపారాలు అనుగ్రహించండి అయ్యా. లేదు అనే మాట, లోటు అనే మాట వినబడకుండా నీ మందిరపు సమృద్ధితో మీరు నింపండి. అలాగే సేవకులమైన మా కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని బలపరిచి దీవించి ఆశీర్వదించి కృపతో నింపి మీ పరిచయలో బలంగా వాడుకొనమని ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఎంతవరకు తోడై ఉన్నందుకు నీకు వందనాలు, ఎంతవరకు మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు, ఎంతవరకు మీరు దర్శించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ మహిమ మీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తిగల నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ,
కుమారుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును మనకును మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకును కృపా సమాధానములు సదాకాలం సమృద్ధిగా తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.